गीतम् एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव एको देवो देवकी पुत्र एव एको मन्त्रस्तस्य नामानि यानि एको मन्त्रस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा एकं शास्त्रं देवकी पुत्र गीतम् एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव एको देवो देवकी पुत्र एव एको मन्त्रस्तस्य नामान्यानि एको मन्त्रस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा క్రిస్టియన్స్ ఏమంటారు తెలుసా, మీకు చాలా దేవుళ్ళు ఉన్నారు, మాకు ఒకటే దేవుడు ఉన్నారు. మీకు చాలా పుస్తకాలు ఉన్నాయి, మాకు ఒకటే పుస్తకం ఉంది. ముస్లిమ్స్కి అట్లే అంటారు. మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. పుస్తకాలు ఎన్ని ఉన్నాయి తెలియదు, ఎన్నిన్నాయో కూడా తెలియదు మనకి. అవునా? ఇది పట్టుకున్నారు వాళ్ళు, ఇది పట్టుకొని మనల్ని కన్వర్ట్ చేస్తున్నారు. మన పిల్లలు మనం చెప్పకపోతే మన పిల్లలు కూడా కన్వర్ట్ అయిపోతారు. ఎవడెవడో ముస్లిం ఫ్రెండ్ దొరుకుతాడు, క్రిస్టియన్ ఫ్రెండ్ దొరుకుతాడు, అయిపోయింది. కేరళ పాయింట్ ఎంతమంది చూసారు సినిమా? చూసారా? దానికి ఇదే పాయింట్ కొట్టారు వాళ్ళు. అలా అమ్మాయిని కన్వర్ట్ చేసేస్తున్నారు. ఎందుకు? మనం మన పని చేయకపోతే వాళ్ళు వాళ్ళ పని చేస్తారు. ఉన్నారా? చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, మనకు కూడా ఒకటే పుస్తకం ఉంది. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. దేవకీ పుత్రుడు ఎవరు? కృష్ణుని యొక్క గీత, భగవద్గీత. ఒకే పుస్తకం ఎంటైర్ మానవాళికి, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూ ఎవరైనా కానీ అందరికీ ఒకే శాస్త్రం. భగవద్గీత ఇస్ ఎనఫ్. ఎవరు చెప్తున్నాడు? శంకరాచార్య గారు చెప్తున్నాడు, ఏకం శాస్త్రం దేవకీ ఏకో దేవా దేవకి పుత్ర. మనకు ఒక దేవుడు కావాలి. ఎవరయ్యా దేవుడు? కృష్ణుడు. 33 కోట్లు ఉంటే ఉండని కాక తప్పు కాదు, నిజమే అది. కానీ వాళ్ళకి 33 కోట్ల దేవతలకి కృష్ణునికి ఒక తేడా ఉంది. ఈయన భగవంతుడు, వాళ్ళు దేవతలు. సంస్కృతం తెలుగు చాలా ఇంపార్టెంట్ చూడండి. ఆయన భగవంతుడు, వీళ్ళు దేవతలు. 33 కోట్ల దేవతలు, ఈయన ఒక భగవంతుడు. దేశానికి ఒక ప్రెసిడెంట్, మిగతా వాళ్ళంతా మంత్రులు. అలాగా ఎస్, మనకు కూడా ఒకటే దేవుడు ఉన్నాడు. రైట్? మనకు కూడా ఒకటే పుస్తకం ఉంది. అది నెక్స్ట్ ఏకో మంత్ర తస్య నామ. మనకు ఒక మంత్రం కావాలి. వాళ్ళకి ఏ మంత్రాలు లేవు, మనకు మంత్రాలు ఉన్నాయి, చాలా మంత్రాలు ఉన్నాయి. కానీ ఒకటి ప్రాముఖ్యమైన మంత్రం, ఒక మంత్రం కావాలి. ఏ మంత్రం అట? భగవంతుని నామమే మంత్రం. చాలా మంత్రాలు ఉన్నాయి, అన్నిటికన్నా ముఖ్యమైన మంత్రం మహామంత్రం అంటాం. ఏంటంటే భగవంతుని నామమే తస్య నమాని అని. అందుకని మనం ఏం చేస్తున్నాం? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ రామ, 3 నామాలు అయిపోయింది. మంత్రం అది, మహామంత్రం అది. నెక్స్ట్ కర్మాప్యేకం తస్య దేవస్య. మనకు ఒక పని కావాలి, బతకడానికి ఒక పని కావాలి కదా. ఏం పని? భగవంతుని సేవే పని. మరి భగవంతుని సేవ చేస్తే ఫుడ్ ఎలా వస్తుంది? వస్తుందా? భగవంతుని సేవ రోజు కృష్ణుని పూజ చేసుకుంటూ కూర్చుంటే ఫుడ్ వస్తుందా? ఎంతమంది వస్తారంటారు, ఎంతమంది రాంటారు? వస్తాను వాళ్ళు చేయొచ్చండి. రోజు పూజ చేస్తాను, నాకు ఫుడ్ వస్తున్నాను వాళ్ళు చేయొచ్చండి. 1 2 సన్యాసంలో రెడీ ఉన్నారు వాళ్ళు, 3 అన్నాను. వస్తుంది, వస్తుంది. మీరు చేసి చూడండి. నేను అదే పని చేస్తున్నాను, అందుకే చెప్తున్నాను. పొద్దున్న లేచి భగవంతుని సేవ చేస్తున్నాను, ఫుడ్ వస్తుంది. ఇప్పటివరకు ఉపవాసం ఉండే 6 ఏళ్ళ నుంచి ఉద్యోగం లేదు. ఉద్యోగం మానేసి 6 ఏళ్ళు అయింది. ఫుడ్ మాత్రం ఆవిరైతే పెడుతుంది, వండి పెడుతుంది. ఇప్పుడు వాళ్ళు తినకుండా ఫుడ్ అయితే పెడుతుంది. రైట్? ఎప్పుడు ఆపేస్తుందో తెలియదు. కానీ పాయింట్ ఏంటంటే
ఎస్, భగవంతుని నమ్ముకుంటే ఒక క్వశ్చన్ వేస్తాను మీకు, రైట్? మనం తినే ఫుడ్ ఏంటి? బియ్యం, గోధుమలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు ఇస్తున్నారు అవి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? వేర్ ద ఫుడ్ ఈస్ కమింగ్? అమెరికాలో అంటే ఫ్రిడ్జ్లో